హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు ఇంట్లోనే ఉండి మీ కంప్యూటర్ లేదా మొబైల్లో మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళకుండానే డ్రైవింగ్ లైసెన్స్కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో parivahan.gov.in అని సెర్చ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఒక ఒఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే డ్రైవర్స్ ఆర్ లెర్నర్స్ లైసెన్స్ పై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు మీ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మీకు ఒక పాపప్ అయితే రావటం అయితే జరుగుతుంది. సో మీరు లెర్నర్స్ లైసెన్స్కి మీరు అప్లై చేస్తున్నారా, లేదా అప్డేషన్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఇన్ ఎల్ఎల్ ఆర్ డిఎల్ ఆర్ సిఎల్కి అప్లై చేస్తున్నారా అని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత లేదా స్కిప్ అయినా చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీరు ఇష్యూ ఆఫ్ లెర్నర్స్ లైసెన్స్ పై మీరు క్లిక్ చేయాలి అనుకుంటే దానిపై మీరు క్లిక్ చేసి ఆ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత ఇక్కడ అప్లై ఫర్ లెర్నర్ లైసెన్స్ పై మీరు క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఒక పేజ్ అయితే రావటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ స్టేజెస్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కంటిన్యూ పై మీరు క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ కేటగిరీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో అప్లికెంట్ డస్ నాట్ హోల్డ్ ఎనీ డ్రైవింగ్ లెర్నర్ లైసెన్స్ ఇష్యూడ్ ఇన్ ఇండియా. సో మీరు ఫ్రెష్గా, అంటే మీ ఫస్ట్ ఈ లైసెన్స్ని అప్లై చేస్తున్నారు కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్ పై మీరు క్లిక్ చేసి ఆ తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే ఈ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు సబ్మిట్ వయా ఆధార్ ఆథెంటికేషన్ పై మీరు క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడి ఏదైనా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. సో మీరు ఇన్ కేస్ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడి మీరు సెలెక్ట్ చేసి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మీరు ఓటీపీ అయితే పొందుతారు. సో ఓటీపీ అంతా కూడా ఎంటర్ చేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, మీరు ఆథెంటికేట్ పై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది. సో మీ అప్లికెంట్ నేమ్, రిలేషన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మీరు ఇందాక ఇచ్చిన డాక్యుమెంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రావటం అయితే జరుగుతుంది. సో మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసి ప్రొసీడ్ పై మీరు క్లిక్ చేయండి. సో ఆ తర్వాత మీకు ఇక్కడ ఒక పాపప్ అయితే రావటం అయితే జరుగుతుంది. సో దాన్ని మీరు ఓకే అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మీరు కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ప్లేస్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్, ల్యాండ్లైన్ నెంబర్, ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే మీరు ఫిల్ చేయాల్సి ఉన్న డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు ఫిల్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే మోటార్ సైకిల్ విత్ గేర్, నాన్ ట్రాన్స్పోర్ట్, ఈఎంసీ, డబ్ల్యూజీ, అలాగే లైట్ మోటార్ వెహికల్, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీరు లైట్ మోటార్ వెహికల్ పై మీరు క్లిక్ అయితే చేయండి, అంటే దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది. సో మీరు ఇందాక ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మీ ముందుకైతే వస్తాయి. ఆ తర్వాత మీరు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసి నెక్స్ట్ పై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, తర్వాత మీ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఇక ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఫ్రెండ్స్, మీరు ఆర్టీఓ ఆఫీస్కి విజిట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక ఆ తర్వాత ఇక్కడ మీరు ఓకే పై మీరు క్లిక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో మీరు ఏజ్ ప్రూఫ్కి కొన్ని ప్రూఫ్ అయితే, అంటే ఏజ్ ప్రూఫ్కి ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్, ఇండియన్ పాస్పోర్ట్, ఏదైనా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో మీరు ఏదైనా ఒక ప్రూఫ్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీరు ఆధార్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానిపై మీరు క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని రావటం అయితే జరుగుతుంది. సో ఆ తర్వాత మీరు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే వస్తుంది. మీరు క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక రిమార్క్స్, అలాగే ఇష్యూ ఆఫ్ లెర్నర్స్ లైసెన్స్
ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే రావటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీ ఫోటో అలాగే సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ అయితే చేసి ప్రొసీడ్ పై మీరు క్లిక్ చేయండి. ఇక ఫ్రెండ్స్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇమేజ్ ఫైల్స్ పై మీరు క్లిక్ చేయవచ్చు, లేదా నెక్స్ట్ పై అయినా కూడా మీరు క్లిక్ అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు మళ్ళీ ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసినట్లయితే ఫీ పేమెంట్. సో దానిపై మీరు క్లిక్ చేసి ప్రొసీడ్ పై మీరు క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ విధంగా మీకు ఒక ఆప్షన్ అయితే రావటం అయితే జరుగుతుంది. సో క్లిక్ హియర్ టు క్యాలిక్యులేట్ ఫీ పై మీరు క్లిక్ చేయండి. సో మీ ఫీ ఎంత మీరు ఇక్కడ నుంచి చెక్ అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ బ్యాంక్ అయితే మీరు ఏముందో మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో మీరు సెలెక్ట్ చేయండి. సో ఆ తర్వాత ఇక్కడ పే నౌ పై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ మీరు పే నౌ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసిన బ్యాంక్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావటం అయితే జరుగుతుంది. సో మీరు అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ లేదా అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ ఏదైనా మీరు చూస్ అయితే చేసుకోవచ్చు ఆప్షన్ని. ఆ తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ అయితే మీరు ఇక్కడ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ నుంచి మీరు సబ్మిట్ చేయవచ్చు. సో మళ్ళీ ఈ విధంగా మీకు పేజ్ అయితే రావటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. సో అప్లికేషన్ స్టేటస్ పై మీరు క్లిక్ చేసి మీ అప్లికేషన్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందని ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే అప్లికేషన్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసి ఆ తర్వాత సబ్మిట్ చేయండి. ఇక ఈ విధంగా మీకు పేజ్ అయితే రావటం అయితే జరుగుతుంది విత్ యోర్ డీటెయిల్స్. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నెక్స్ట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ వెరిఫై పేమెంట్ స్టేటస్ పై మీరు క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఒక పేజ్ అయితే రావటం జరుగుతుంది. సో మీ అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే క్యాప్చా అంతా కూడా మీరు ఇక్కడ నుంచి ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు స్టేటస్ అయితే రావటం జరుగుతుంది. సో మీ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో మీరు ఇక్కడ నుంచి చెక్ అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా వీడియో సజెషన్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి మా టీం అంతా కూడా చాలా కష్టపడ్డారు. సో మా ఎఫర్ట్స్కి ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. సో మీరు అందరికంటే ముందుగా మా వీడియో అయితే మీరు పొందుతారు.